పేతురు భక్తుడు అంటాడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు కదా, మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. ఎవరంటండి? మనమే. ఇక్కడున్న మనందరం ఏమై ఉన్నామండి? పరదేశులం. మనం ఇండియాలో ఉన్నాం కానీ మళ్ళీ ఇలాగ కదా, ఇండియాలోనే ఉన్నాం కానీ మన దేశము పరలోకం అంటండి. అక్కడ రాశాడు కదా. కానీ నేను గుర్తు చేస్తుంటాను, ఎప్పుడు మనం చనిపోయిన తర్వాత ఫ్లెక్స్ వేసినోడు మనం ఏం చేస్తామండి? పరలోక పిలుపు. అంటే మన ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత మనం పరలోక వాసులుగా మార్చబడతామేమో అని మనం ఆలుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, మనము యేసు దగ్గరికి వచ్చినప్పుడు, యేసుని అంగీకరించినప్పుడు, యేసును మనలోనికి చేర్చుకున్నప్పుడు మనం కూడా యేసులోకి వెళ్తామండి. నేను వారిలో ఉంటాను, వారు నాలో ఉంటారు, వారు నేను ఏకమై ఉంటాం. ఇప్పుడు యేసుని అంగీకరించిన మన గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనము పరదేశులము. రెండో మాట అంటున్నాడు, యాత్రికులం. పరదేశము నుంచి ఈ భూలోకములోనికి ఎందుకు వచ్చాము అంటే, యాత్ర. యాత్ర అంటే ఏంటండి? తీర్థయాత్రలు కానీ మన హైందవ సహోదరులు వెళ్తూ ఉంటారు కదా, కాశీ, ఇంకా చాలా ఊర్లు ఉంటాయి కదా. మన క్రైస్తవులు కూడా యాత్ర చేస్తున్నారు. ఎక్కడికంటే యెరూషలేము యాత్ర చేస్తూ. ఎందుకంటే చూచి రావటానికి. మనల్ని కూడా దేవుడు ఒకసారి చూచి రమ్మని పంపాడండి. మనం కూడా ఏం చేస్తున్నామంటే, భూలోకములో యాత్ర చేస్తున్నాం. ఈ భూలోకం మనది కాదు. ఈ భూలోకంలో మనం ఉండమండి. అందుకే మనం ఉండేది ఎంతకాలం అంటే కొంతకాలమే. ఏదో ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్ట. ఇప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈ యాత్ర మనకి ప్రియముగా ఉండాలి.